అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ నెరజాణలు మగధీరులు రెండవ భాగం. రచన మాదిరెడ్డి సులోచన గారు. మరి రెండవ భాగంలోకి వెళ్దామా? ప్రమీ, లత త్వరగా రావాలి. ఏమిటే ఇద్దరు ఒకేసారి వచ్చారు? లాభం లేదే, మన పాలకులు ప్రతిదానికి ప్రాపగాండా ప్రధానంగా పెట్టారు. విజయ నిట్టూర్చింది. ఏమిటి అక్కయ్య, అర్థం కావట్లా, విసుగ్గా అంది. ఈ కట్న పిశాచాన్ని ఎదిరించాలి. ఒక్కరు ఎదిరిస్తే కొందరైనా సహకరిస్తారు. ఎలా ఎదిరించటం? మనకు తెలిసిన వారందరికీ వివాహం యొక్క ముఖ్య ఉద్దేశం అర్థమయ్యేలా చెప్పాలి. కొంతమంది యువకులను చేరదీసి ఈ వ్యవస్థను ప్రతిఘటించమని చెప్పాలి. మన మాట ఎవరు వింటారు? ప్రమీల అడిగింది. వినరు, ఆ సంగతి బాగా తెలుసు. మన స్త్రీలు ఇంకా ముగ్గులు వంటకాలు తప్ప మరో సంగతి ఆలోచించరు. ఏ మార్పు తేవాలన్నా కొంత ప్రతిఘటన జరుగుతుంది. పచారులు చేస్తూ ఆలోచిస్తోంది. ఏమోనక్క, నాకు నమ్మకం లేదు అంది. నువ్వు ఊరుకోవే, కసురుకుంది విజయ. విజయ ఒక నిర్ణయానికి రాకపూర్వమే చైతన్య హడావిడిగా వచ్చాడు. విద్యమ్మ గదిలోకి వెళుతూ పిలిచాడు. ఆ ఇంట్లో అందరికీ తెలుసు, ఆయన అలా పిలిచాడంటే ఆమెను ఏదో ఫేవర్ అడుగుతాడు. చిన్నవాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. ఏమై ఉంటుందే? ప్రమీల అడిగింది. ఏవైనా ఫేవర్లు వచ్చుంటాయి. లలిత వేదాల సారం చెప్పిన వేదాంతిలా ఫోజ్ పెట్టింది. విజయ నవ్వుతూ చిన్నవాళ్ళిద్దరికి చెరో మొట్టికాయ ఇచ్చి తండ్రి గదిలోకి వెళ్ళింది. రామ్మ, ఇద్దరు మంచం మీద కూర్చున్నారు. మీ అమ్మ లేదా? సూపర్ బజార్కి వెళ్ళింది నాన్న. చూడమ్మా, నేను ఈ సంఘంలో ఒక వ్యక్తినేనా? అదేమిటి నాన్న? అవునా కాదా? అవును. ఈ సంఘంలో ఉన్నప్పుడు కొన్ని నియమాలు పాటించాలి కదా అన్నాడు. అబ్బా, విక్రమార్కుడు ప్రశ్నలు వేయకండి నాన్న, చెప్పేది సూటిగా చెప్పాలి. అయితే విను. నీ బీఈడీ అయిపోయింది. క్యూలో నీకు ఉద్యోగం ఎప్పుడొస్తుందో తెలియదు. మీ నాన్న రికమెండేషన్లు తేలేని అసమర్థుడు. నాన్న, చటుక్కున అతని నోరు మూసింది. మృదువుగా చెయ్యి విడిపించుకున్నాడు. నా మాట వినమ్మా, కట్నం కోరని వరుడొస్తున్నాడు. ఇదిగో అలా చూడకో. పెళ్లి చూపులు కాదమ్మా, ఒట్టి టీకి మాత్రమే. నిజం. అంత భయం దేనికి నాన్న? సరే, టీ ఇస్తాం అంతే. చదవచ్చా, నడకొచ్చా, పాటొచ్చా అంటే నా లెంపలు వాయించు. చాది కాదు నాన్న, అలాంటివి నాకు గిట్టవని తెలుసు కదా. నా తల్లి బంగారు, పైకి గడుసు దానిలా ఉంటావు. నీ హృదయంలో ఈ నాన్న పట్ల ఎంత ప్రేమ అన్నాడు. పో మస్కా, కాలం మారిందే తల్లి. కన్నవారికి మస్కా కొట్టే రోజులు వచ్చాయి. సుశీలమ్మ టీ కప్పులతో వచ్చింది. ఎప్పుడొచ్చావు సుశీ? వెనకాలే వచ్చాను. మీరు టీ సంగతి కూడా మర్చిపోయి గదిలో దూరితే ఏదో ముఖ్యమైన పని ఉందనుకుని వంటింట్లో దూరాను అంది కూర్చుని టీ సిప్ చేస్తూ. ఏం లేదు సుశీ, మొన్న నీతో చెప్పానే కొత్తగా ఇంగ్లీష్ డిపార్ట్మెంట్లో చేరాడని. అతన్ని కదిపాను. అతనికి కూడా మన అమ్మాయిలాగే కొన్ని నిశ్చితమైన అభిప్రాయాలు ఉన్నాయి. చాలా విషయాలు సేకరించారే. విజయ టీ కప్పు కింద పెట్టింది. మొన్న కాలేజీలో తెలుగు లిటరరీ అసోసియేషన్ ఇనాగరేట్ చేశాడు. ఎంత బాగా మాట్లాడాడని 10 నిమిషాలు ఊపిరి తీసుకొనివ్వలేదు. కట్నాలను, స్త్రీలను హింసబెట్టే పురుషులను, నేటి యువకుల అసమర్థతను మైమరిచిపోయాడు ఆయన. ఇంతకీ అసలు సంగతి గదిపారా? నాకంటే ముందుగానే మన శాస్త్రి గారు గదిపారు. ఓసారి ఆ అమ్మాయిని చూశాక నిర్ణయం తెలుపుతారట. అందుకే టీకి రమ్మన్నాను. అతను అతని బాబాయ్ వస్తారు. విజయ ముఖం మరోవైపుకు తిప్పుకుంది. అతను ఏమాత్రం పిచ్చి వేషాలు వేసినా జవాబు చెప్పగల సత్తా ఉంది. ఆ తర్వాత తండ్రి ఇరకాటంలో పడతాడేమో. వాళ్ళు వద్దన్నారని ఊరుకుంటానే పిచ్చిదానా? నా సేవింగ్స్తో అమ్మాయి సంసారానికి కావలసినంత కొంటాను. ఇన్సూరెన్స్ డబ్బుతో చిన్నవారిద్దరికీ పెళ్ళిళ్ళు చేస్తానన్నాడు గర్వంగా. వారు మాట్లాడుతూ ఉంటే మాటి మాటికి 2 తలలు తొంగి చూశాయి. ప్రమీ, లత రండే, ఈ ఇంట్లో అందరికీ కుటుంబ విషయాలు తెలియాలి. విజయ పిలిచింది. మీ టీ కూడా తెచ్చుకోండి, సుశీలమ్మ చెప్పింది. ఇద్దరూ తమ జగ్గులు తీసుకుని వచ్చారు. అక్కయ్య, ఆ వరుణ్ణి మేము చూడొచ్చా? లత గుసగుసగా అడిగింది. విజ్జి, చూడటమే కాదు పేర్లు పెట్టచ్చా? ప్రమీల అడిగింది. మీకు సర్వహక్కులు ఇస్తున్నాను, మీరు ఎస్ అంటేనే నేను అనేది అన్నది. ఏమిటి గుసగుసలు? తల్లి అడిగింది. అబ్బే ఏం లేదమ్మా అన్నారు ఏకకంఠంతో. ఏమిటో చెప్పరాదు. విజయ నోరు మూసుకుని వేలు పెట్టుకుంది. ప్రమీల కళ్ళు మూసుకుంది. లత చెవిలో వేళ్ళు పెట్టుకుంది. మనం 3 కోతుల్ని కని కూర్చున్నాం. ఎవడు భరిస్తాడో వెళ్ళని. ఆప్యాయత చిరుకోపం మేళవించి తిట్టింది సుశీలమ్మ. కూతుర్లు అంతా ఒకేసారి నవ్వారు.
చైతన్య మురిపంగా చూసుకున్నాడు. విజయ్కి ఒకటే ఆలోచన, ఈ సాంఘిక వ్యవస్థ మారాలి, ఈ కట్న పిశాచం యువతుల జీవితాలను కబళించి వేయకుండా ఆపాలి. ఎలా? చదువుకున్న యువకులకు చెప్పగల సామర్థ్యం తనకుందా? యువతులను మార్చే శక్తి కూడా లేదేమో ఆలోచిస్తూ బయటకు వచ్చింది. చైతన్య గారు ఉన్నారా? ఉన్నారు. మీరెవరండి? రంగారెడ్డి గారి అబ్బాయిని వచ్చానని చెప్పండి. అదేమిటి, మీ నాన్నగారు అబ్బాయిగానే కానీ మీకంటూ ఓ పేరు లేదా? మీకు తెలియదేమో, మా నాన్నగారు ఎమ్మెల్యే గారు, నాయకుల సంతానానికి పేర్లుండవు. విజయ్కు తెలుసు అతను గడుసుగా ప్రవర్తిస్తున్నాడని. మీరు? మళ్ళీ అతనే అడిగాడు. మా నాన్నగారు పెద్ద పంతులు గారు కాబట్టి నా పేరు చెప్పుకోవచ్చు, విజయ అన్నది. లోపలికెళ్ళి తండ్రిని పిలుచుకుని వచ్చింది. రావోయరా, మీ నాన్నగారు చెప్పారు నీ విషయం. నువ్వు రానేలేదు, రేపు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను. ఇద్దరూ వచ్చి కూర్చున్నారు. లెక్కల్లో వీక్గా ఉన్నావట కదా? అవునండి, నాకు లెక్కలు రావో అన్నా వినకుండా ఇంజనీరింగ్లో చేర్పించారు. సీట్ ఎలా వచ్చింది? సీట్లు ఎలా వస్తాయో మీకు తెలియదు ఏముంది సార్, నసిగాడు. సరే, రేపటి నుంచి రెగ్యులర్గా రా అబ్బాయి. అది నాకు ఇంట్రెస్ట్ లేదండి. మరి నాన్నగారితో చెప్పలేకపోయావా? చెప్పాను. ఆయన ఒక కొడుకుని డాక్టరు, రెండో కొడుకుని ఇంజనీర్ చేయాలనుకున్నారట. అన్నయ్య ఎన్ని విధాలుగా ప్రయత్నం చేసినా సీట్ రాలేదు, నాకు వచ్చింది. ఎలాగో సీట్ వచ్చింది, ఆ చదువేదో పూర్తి చేయకూడదా బాబు? మీరు అలాగే అంటారా మాస్టారు? ఆసక్తి ఉండద్దా? అవుననుకో. ఆ అబ్బాయి వాలకం చూస్తే తన బాధను ఎవరితోనో చెప్పుకోవాలని చూస్తున్నాడేమో అన్న అనుమానం కలుగుతోంది. చైతన్యగా తెలుసా తప్పని. రంగారెడ్డి లాంటి పలుకుబడి ఉన్న వారిని ఎదిరించే దమ్ములున్నాయా? నీ పేరు చెప్పావు కాదు బాబు. శ్రీనివాసరెడ్డి అండి. మీరు వాసు అంటే చాలు. విజయ నవ్వుకుంది. గట్టికుడే అనుకుంది. మరో అరగంట కూర్చుని అతను వెళ్ళిపోయాడు. ఏమిటి నాన్న, పిల్లల అభిరుచులు ఎరగకుండా వాళ్ళ ఇష్టం వచ్చింది చదవమంటారా? తండ్రిని అడిగింది. ఏం చేస్తామో, కొందరు పెద్దరికం పేరుతో నిరంకుశత్వం చెలాయిస్తున్నారు. ఈ మగధీరులు ఏం చేస్తున్నట్టు? ఎదిరించకూడదా? పెద్ద అబ్బాయి ఎదిరించాడు. తనకు మెడిసిన్ ఇంట్రెస్ట్ లేదని బీఏ చేశాడు. ఇంట్లో గొడవ భరించలేక వేరుగా ఉంటున్నాడు. ఆ గోల ఇండస్ట్రీలో గుమస్తాగా పనిచేస్తున్నాడు. సరే, మంచి పని అని నువ్వంటే చాలా. అతన్ని అందరూ అభిధేయుడు అంటారు. ₹1,00,000 కట్నం గంగలో కలిసిందని తండ్రి బాధ. కొడుక్కు నచ్చిన సబ్జెక్ట్ ఇప్పిస్తే పోయే. అదేనమ్మా మన వాళ్ళతో వచ్చిన చిక్కు. విధేయతకు, అభిరుచికి, ఆసక్తికి ముడి పెడతారు. ఆయన మళ్ళీ పేపర్లో తలదూర్చాడు. విజయ తల్లి దగ్గరికి వెళ్ళిపోయింది. మర్నాడు సాయంకాలం చైతన్య వెంట ఒక యువకుడు, ఒక నడి వయసు అతను వచ్చారు. వారిని డ్రాయింగ్ రూమ్లో కూర్చోబెట్టి ఆయన లోపలికి వచ్చాడు. అతను కూతురికి, భార్యకి విషయం చెప్పి పలహారం పంపించమని 2 నిమిషాల్లో మొహం గడిగి టవల్తో అద్దుకుని డ్రాయింగ్ రూమ్లోకి వచ్చాడు. తండ్రి వెంటనే హాల్లోకి వచ్చింది లత. మా ఆఖరి అమ్మాయి లత. అలాగా? అతను చిన్నగా నవ్వాడు. ఇతను మా కాలేజీకి కొత్తగా వచ్చిన ఇంగ్లీష్ లెక్చరర్ రఘుపతి. నమస్తే. లత చేతులు జోడించి వెంటనే వెళ్ళిపోయింది. అక్క దగ్గరికి వెళ్ళింది. టీపాయలో ట్రీలో పెడుతుంది విజయ. ఆమె పక్కనే నిలబడింది. అచ్చు బెంగాలీ హీరోలా ఉన్నాడే. ఏడ్చావు, కసురుకుంది. నాకు నచ్చాడు. టీ, బిస్కెట్స్, చిప్స్ పెట్టిన ట్రే తీసుకుని డ్రాయింగ్ రూమ్లోకి వచ్చింది. పరిచయాలు అయ్యాయి. నమస్తే. ట్రే పెట్టి నమస్కరించింది. నమస్తే. అతను ఒక్కసారి చూసి తల చూపులు తిప్పాడు. బీఈడీ అయ్యిందేమో. ఏం చేస్తున్నావు అమ్మాయి? మధ్య వయస్కుడు అడిగాడు. ఉద్యోగం చేద్దామని ఉంది అన్నది. ఎంఏ చేయాలని లేదా? ఉద్యోగంలో స్థిరపడ్డాక ప్రయత్నిస్తాను అన్నది నిర్భయంగా, మామూలుగా ఉండడానికి ప్రయత్నిస్తూ. అవును, అది మంచిది. మరో 2 ఏళ్ళు వేస్ట్. ఆమెను బలపరిచాడు రఘుపతి. మీరు ఎంలిట్ చేస్తున్నారా? 1-2 ఏళ్ళు హాయిగా ఉండాలని ఉందండి. అదిగాక బయటికి పోవాలనుకుంటున్నాను. అంటే ఎక్కడికి? లండన్లో ప్రయత్నం జరుగుతోంది. యూఎస్ఏలో నా స్నేహితుడున్నాడు, వాడు రమ్మంటున్నాడు. మీరు ఇంకా ఏమీ నిర్ణయించలేదా? ఇంకా వెళ్ళాలా లేదా అనే ఆలోచిస్తున్నాను. అవకాశం వస్తే వెళ్ళండి. అవకాశం వస్తుందనే అనుకుంటున్నాను. ఉద్యోగ ప్రయత్నం చేస్తున్నారా మీరు? జిల్లా పరిషత్ డిపిఐలో, ప్రైవేట్ బడుల్లో అంతటా అప్లై చేశాను. నాకంటే ముందు పాస్ అయిన వాళ్ళు ఉన్నారు. మీ తర్వాత పాస్ అయిన వారికి వస్తోంది. మన పాలనా విధానం అలా ఉంది అన్నాడు రఘుపతి. అలా ఇద్దరు లోకాభిరామాయణం మాట్లాడుతుంటే ఇద్దరు పెద్దవారు కష్టనిష్ఠూరాలు చెప్పుకున్నారు. చైతన్య ఒకసారి లేచాడు. తను సుశీలను పిలవటం మర్చిపోయాడు. సుశీల తలుపులో నిలబడి పిలిచాడు. సుశీల, ప్రమీల వచ్చారు. ప్రమీల చొరవగా తనను తాను పరిచయం చేసుకుంది. నేను ఈ విజయకు మొదటి చెల్లెల్ని. నా పేరు ప్రమీల. నా పేరు తెలుసు. మీ పేరు రఘుపతి. ఎంఏ పాస్ అయ్యారు. ప్రస్తుతం నాన్నగారు పనిచేసే కాలేజీలో పనిచేస్తున్నారు. ఫారిన్ వెళ్ళాలని, వివాహం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. అవునా?
మాట్లాడనివ్వండి, సరదాగా మాట్లాడుతున్నారు. రఘుపతి నవ్వాడు. ప్రమీల కూర్చుంది. మరో అరగంట తర్వాత వారు వెళ్ళటానికి లేచారు. మీ అక్కా చెల్లెళ్ళు అమ్మా నాన్నలతో కలిసి మా ఇంటికి రండి, రఘుపతి ఆహ్వానించాడు. నిజమేనమ్మా, మా ఆవిడ పక్షవాతం మనిషి, మిమ్మల్ని చూస్తే సంతోషిస్తుంది అని రఘుపతి బాబాయ్ కూడా అడిగాడు. చైతన్య కూతురి వంక చూశాడు. విజయ చెల్లెళ్ల వంక చూసింది. వాళ్ళు తలలాడించారు. విజయ చిన్నగా నవ్వింది. అలాగే వస్తామండి అన్నాడు. మిమ్మల్ని ఇలా చూస్తే జలసీగా ఉందండి అని రఘుపతి నవ్వాడు. ఎందుకు? ప్రమీల అడిగింది. మీరు ముగ్గురు ఒకరినొకరు కళ్ళతో సంప్రదించుకోవటం, తలతో సైగలు చేయటం చాలా హాయిగా ఉంది. ఏటి కళ్ళ భాష మీకు వచ్చా? లత అడిగింది. విజయ లోపలికి వెళ్ళమన్నట్టుగా చూసింది. పెద్దవారు కాస్త ముందుకెళ్ళారు. రఘుపతి ఆగాడు. నా ఆహ్వానాన్ని మన్నిస్తారు కదా ప్లీజ్. తప్పకుండా అంది విజయ. వారిని సాగనంపటానికి చైతన్యం ముందుకెళ్ళాడు. అమ్మాయి విజయ. విజయ తన స్మృతుల నుంచి తేరుకొని పక్కకు తిరిగింది. పక్కింటి గేటు దగ్గర మిస్సెస్ చౌదరి ఉంది. ఏమిటి ఆంటీ? ఇలారా. ఇప్పుడు చెప్పు, వచ్చింది పెళ్ళికొడుకా? పెళ్ళికొడుకా? బాసికాలు కొత్త బట్టలు లేవా ఆంటీ? కాదనుకుంటాను, ఎవరో నాన్నకు తెలిసిన వారు. ఏ నెరజానవే, కడుపులో మండిపోతున్న కృత్రిమంగా నవ్వింది. పెళ్లి చూపులా? అయి ఉంటుంది. నువ్వేం మారలేదే తల్లి. కట్నం ఎంతో? అమ్మని అడిగిరానా ఆంటీ? నీకు తెలియకుండా ఏదైనా పనిచేసే దమ్ములు మీ అమ్మా నాన్నకున్నాయటే పిల్ల. ఎంత ఇచ్చినా 5ో 10ో ఇవ్వగలరు. మా ఇళ్లలో చూడు, 1,00,000 తర్వాత మరో 1,00,000 ఇచ్చే సత్తా ఉందే తల్లి. వెనకబడిన వారు ఏం చేస్తావా ఆంటీ? పెదవి విరిచింది విజయ. ఈ పిల్ల మొండిగటం మెత్తగా కత్తులు దించుతుంది అనుకుంది. ఉన్నది ఇస్తున్నాం అంతే ఆంటీ. ఎవరికి చేతనైంది వారు చేస్తారు. మీ అమ్మాయికి 7వ క్లాస్ వరకు చదువు చెప్పించి పెళ్లి చేశారు. మరి మా వాళ్ళని చూడండి. మగవాడి ఆగడం ఆడదాని ఆర్థిక దుస్థితి వల్లే సాగుతుందే తల్లి. మీ కాళ్ళ మీద మీరు నిలబడండి అంటూ మొగాడికి మళ్ళీ చదివిస్తున్నారు. ఆవిడ మొహం మాడిపోయింది. చదివేందుకే ఉద్యోగాలు చేయాలా, ఊళ్ళు వెళ్ళాలా? రెండూ చేయాలంటే ఇందిరాగాంధీ గారు ఊళ్ళు వెళ్తున్నారు, కొందరు ఉద్యోగాలు చేస్తున్నారు. మరి గతి కాని వారు, మతి లేని వారు ఆ మాట అంటారు. ఇజ్జమ్మా, ఏమైనా కితాబ్ మానే మ్యాగజైన్లుంటే రమ్మమ్మ పట్టుకు రమ్మన్నారు. జాఫర్ రావడంతో సంభాషణ త్రుంచింది. వస్తానంటీ. ఇంట్లోకి వచ్చి 2-3 పత్రికలు వెతికిచ్చింది. అక్కోయ్, కారవాన్ అప్పుడే వచ్చిందే. విజ్జి, మీ స్నేహితురాలకి ఇదేం కాపీ అనమే, అన్నీ అడిగి చదువుతుంది. మనకంటే అరవనంటే నయం. వాళ్ళ కొంపల్లో ఎంత సంపాదిస్తే అందరూ కొంటారట. ప్రమీల విసుక్కుంది. పోనీలేవే, కట్నం కోసం కూడబెడుతుందేమో. లత కిసుక్కున నవ్వింది. మిమ్మల్ని ఇద్దరినీ చిత్తుగా తన్నాలి. ఈరోజు బ్లౌజులు కుట్టాలంటే తగుదనమ్మా అని వచ్చి కూర్చున్నారు. ఏమ్మా, ఆ నవమన్మధుడికి దిష్టి తగిలిందా? నోరు ముయ్. ప్రమీల తీవ్రంగా జవాబు ఇవ్వబోయి చైతన్యం చూసి ఊరుకుంది. విజ్జిమ్మ, థ్యాంక్స్ చెప్పాలి నీకు. పోండి నాన్న, ఏమిటా పరిహాసం? నవ్విందామె. సుశీలమ్మ బీన్స్ తీసుకొచ్చి అక్కడే కూర్చొని నార తీసింది. కూతుళ్ళు తలా ఒక చెయ్యి వేశారు. అగోల ఇండస్ట్రీ ముందు కారు ఆపించి దిగింది రమ. ఆ రోజుతో రామకృష్ణలో ఆడుతున్న హిందీ సినిమా ఆఖరవుతుంది. అమితాబ్ అంటే తనకిష్టం. నువ్వు టికెట్ తీసుకువస్తాను అన్న రాజేష్ రానేలేదు. అతను అక్కడ జియాలజిస్ట్గా పనిచేస్తున్నాడు. మొదటి ఆట ఎలాగూ కొండెక్కింది. రెండో ఆటకైనా వెళదామని వచ్చింది. గదిలో లైట్ వెలుగుతోంది. అక్కడికి వెళ్ళింది ఆమె. రాజేష్ సాబున్నాడా? అక్కడున్న సాహెబ్ని అడిగింది. పని మీద నల్గొండకు పోయిర్రు, రెడ్డి సాబున్నారు. ఆయన ఎవరు? రంగారెడ్డి సాబ్ కొడుకు. తెలవడా? ఇక్కడ మునీంగా ఉన్నాడు. లోపలికి వెళ్ళింది. ఒక అతను తల వంచుకుని రాసుకుంటున్నాడు. సామాను ఛాయ మొరటుగా కనిపిస్తున్నాడు. ఒత్తైన జుట్టు ముఖం మీద పడింది. అతని వేషభాషలు చూస్తే ఎంత నిర్లక్ష్యం మనిషో అర్థమవుతోంది. ఏమండి? ఎవరు? రాజేష్, మా అన్న అంది. అతను గుమస్తా. పై ఆఫీసర్ చెప్తే కాస్త జంకుతాడని. ఆయన లేడు, రాత్రికి పొద్దుపోయి వస్తాడు. ఒకసారి తలగిరేసి మళ్ళీ రాతలో నిమగ్నం అయ్యాడు. రమ 10 నిమిషాల నిల్చున్న అతను తలెత్తి కూడా చూడలేదు. ఒట్టి అడవి మనిషి అనుకుంది. అందమైన ఆడపిల్ల కనిపిస్తే పలకరించకపోగా పొగరు కూడా అనుకుంది. నిరాశతో ఇంటికొచ్చింది. స్నానం చేసింది. తల్లి భోజనానికి పిలిస్తే వెళ్ళింది. రమ, శుక్రవారం మధ్యాహ్నం ఒక చోటుకి వెళ్ళాలి. ఇంకో ప్రోగ్రాం ఏం పెట్టుకోకు. ఎక్కడికి అన్నది కలిపిన ముద్ద ఎత్తుతూ. మన బంధువుల అబ్బాయే, పెద్ద ఇంజనీర్ అట ఫారిన్లో. అక్కడ ఇప్పుడు డాక్టర్ భార్య అయితేనే ఉపయోగం అట. పెళ్లి చేసుకుని వెళ్ళడానికి వచ్చాడు. 4-5 ఫోటోలు వివరాలు పంపారు. అప్పుడు మీ నాన్నను కోరి నేను పంపించాను. నాకెందుకు చెప్పలేదు?
ఇప్పుడు ఏమైంది, నీ అదృష్టం ఎలా ఉందో, ఇద్దరు ఫోటోలు మాత్రం చూసి వారిని చూసి ఎవరో ఒకరిని చేసుకుంటానని అన్నాడట. బాగుంది, అతను మనకు నచ్చద్దా? ఫారిన్ వెళ్ళినవాడు, ఫారిన్ వెళ్తే అన్నీ మంచి గుణాలే ఉంటాయా ఏమిటి? ఏమిటి అమ్మా, విజయలా మాట్లాడితే మనకు ఎలా కుదురుతుందే అమ్మా? అదేమంది, మనిషిలా బ్రతకమంది, విసుక్కుంది. రమ ద్వైదీ భావాలతో సతమతమవసాగింది. ఒక వంక భూతల స్వర్గం లాంటి అమెరికా, మరో వంక ఆత్మాభిమానం. ఏది వదులుకోవాలో తెలియటం లేదు. మనిషి మనసును జయించి సుఖాలను జయించడం చాలా కష్టం. అందుకే రమ అతన్ని చేసుకోవటానికే నిశ్చయించుకుంది. ఆశయాలు, ఆదర్శాలు అన్నవాడెవడూ సుఖపడని సందర్భాలు ఎన్నో ఆమె కళ్ళ ముందు కనిపించాయి. అప్పుడు ఆమెకు నిశ్చింతగా ఉంది. అనుకున్న శుక్రవారం రానే వచ్చింది. అధునాతనంగా అలంకరించుకుంది. మరోసారి తన అలంకరణ అద్దంలో చూసుకుంది. కొంపదీసి విజయ రాదు కదా. రాకూడదని గుర్తుకొచ్చిన దేవుణ్ణి అలా ప్రార్థించింది. రమా అయిందా? రావు గారి కేక వినిపించింది. వస్తున్నా. కిందకి దిగిన రమ గుండెల్లో రాయి పడింది. హాల్లో రాజేష్తో మాట్లాడుతోంది విజయ. ముచ్చెమట్లు పోసాయి. విజయ స్వభావం బాగా ఎరుగును. తను చెప్పదలుచుకున్నది చెప్పి తీరుతుంది. నేను దొంగతనం చేశానా? నాకేం భయం? తన కోసం పెళ్లి కొడుకు వస్తే గుట్టుగా మాట్లాడి పంపలేదు. ధైర్యం తెచ్చుకుంది. హలో రమ, విష్ యూ బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్స్ అంది. తన గొంతు తనకే అస్పష్టంగా వినిపించింది. వస్తాను రాజేష్. విజయ్ లేచి వెళ్ళిపోయింది. ఆ రోజు విజయం చూస్తే సుందరమ్మకు చికాగ్గా ఉంది. అందరూ వెళ్ళి కారులో కూర్చున్నారు. నేను రాకుంటేనే రాజేష్ అడిగాడు. ఇష్టం లేకపోతే రావద్దులే, కొరకొరా చూసింది రమ. ఆమె అర్థం లేని కోపానికి అతను కోపగించుకుని కారు దిగిపోయాడు. అదేమిట్రా, పెళ్లి చేసుకునేది అదే కదా, రమకు నచ్చితే చాలు అన్నాడు. అతని ఇంట్లోకి వెళ్ళాక రావు కారు స్టార్ట్ చేశాడు. వీడు చాలా మారిపోతున్నాడండి. ఆ వయసు అలాంటిదే సుందరం. అమ్మాయిది అయిందంటే ఇద్దరిది ఒకేసారి చేసేయచ్చు. ఏం వయసో. విజయం చూస్తే ఏమనిపిస్తుంది? ధైర్యం గల పిల్ల. నా తలకాయ్, మనవాడితో ఆ చనువేమిటి? రావు గారు తన ఆశా సౌధం కూలిపోయినట్టు ఉలిక్కిపడ్డారు. అవునండి, వస్తే వాడితోనే హాస్యాలు, పరిహాసాలు. నేను వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. మెహదీపట్నంలో చెరోకిల్లు చూసి పెట్టాను. కట్నం డబ్బుతో అవి కొలిస్తే వారికో ఆస్తి ఉంటుంది. తెలియక రానిచ్చాను. ఇక సహించలేకపోయింది రమ. అమ్మ, విజయను గురించి నువ్వంత తేలిక భావం ఏర్పరచుకోవటం శోచనీయం. దానికి కొన్ని అభిప్రాయాలున్నాయి. మన రాజేష్ లాంటి వారెందరో తన వెంటబడ్డారు. వద్దనందాయే, ఎందుకో చెప్పాను కదా, దానికి కొన్ని నిశ్చయమైన అభిప్రాయాలున్నాయని. అలాంటి ఆలోచన మనసులో కూడా రానివ్వదు, విసుగ్గా అంది. అది కాదే తల్లి, డబ్బు, డబ్బు మహిమ. మనకు మాత్రం మహాడబ్బేం మూలుగుతుంది. రావు విసుక్కున్నాడు. కారు వెళ్ళి ఒక పెద్ద బంగళా ముందు ఆగింది. రావు హారనిచ్చాడు. వారిని రిసీవ్ చేసుకోవడానికి ఎవరూ బయటికి రాలేదు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. లోపల నుంచి ఒక అతను కళ్ళు చికిలిస్తూ వచ్చాడు. ఇంజనీర్ రావు గారంటే నేనేనండి. రావు ముందుకెళ్ళాడు. ఈ పూట మీ అమ్మాయి గురించి మీరు వస్తారని, వస్తే వారి అబ్బాయికి మద్రాసులో వధువు నిశ్చయించబడిందని చెప్పమన్నారండి. రావు మొహాన పేడ నీళ్లు పడినట్టు ఉలిక్కిపడ్డాడు. మద్రాసు అమ్మాయా? అవునండి. ఆ అమ్మాయి ఫోటో చూసినట్టు చెప్పలేదే? చూడలేదండి. వాళ్ళు నిన్న ట్రంక్ కాల్ చేశారు. జస్ట్ మాట ఫట్టమని అంగీకరించారు. 2 లక్షలండి కట్నం. రావు మొహం జేవురించింది. ఇంత అన్యాయమా? తనని ఇంత అవమానపరచాలా? ఆ విషయం ఫోన్ చేయొచ్చు కదా. టైం ఏదండి, వాళ్ళు విమానంలో రమ్మని కబురు చేశారు. అతను వచ్చి టికెట్ నస్యం ఎక్కించాడు. మీకే అయినా చెప్పచ్చు కదా. చెప్పవలసిందేనండి. మా అయ్యగారు 50-60 కంటే ఎక్కువగా ఆశించలేదండి. ఒక్కోసారి 2 లక్షల నెలలకి సంతోషంతో మతిపోయింది. అయ్యగారి సంతోషం కంటే ఆ గుమస్తా సంతోషం చూడాలి. అప్పుడే నిశ్చయమైనట్టు మాట్లాడుతున్నావు. అమ్మాయి నచ్చద్దు అన్నాడు ఆశ చావక. ఫారిన్ రిటర్న్, విశాల హృదయం, సుఖపడే సాధనం అన్నీ అతనుకుంటాయన్న నమ్మకం గట్టిగా ఉంది రావు గారికి. అసలుది నచ్చితే అమ్మాయిదే ఉంది, నవ్వాడు అతను. అతని మనసులో మధ్యవర్తి మాటలే మెదులుతున్నాయి. మీ అమ్మాయి ఫోటో అందరికీ నచ్చిందంటే నమ్మండి. తల్లిదండ్రులకు డబ్బు, హోదా అన్నీ ఉన్న అబ్బాయికి మాత్రం డాక్టర్ అమ్మాయి అయితే చాలనుంది. నా మాటకు నమ్మండి. ఖాయమే అనుకుని మీరు మిగతా ఏర్పాట్లు చూసుకోండి. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలిగాడు? ఇదండి కథ. మరి ఈ భాగం ఇంతటితో సమాప్తం. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ. ఇంకొకటి, ఈ సీరియల్స్లో మీకు ఏదైనా సీరియల్ నచ్చకపోయినా లేకపోతే బాగోలేకపోయినా వెంటనే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. దానివల్ల ఏంటంటే ఆ సీరియల్ని బంద్ చేస్తాం. ఎందుకంటే బంద్ చేయకపోయినా మీరు ఏం చేస్తున్నారు? ఉన్నదేమో 1300, 1400, 1600 మంది సభ్యులు ఉన్నారు.
చూసేది మాత్రం 15-20 మంది. ఎందుకండి నా కంఠశోష తప్పితే ఏమైనా ఉందా? మీకు నచ్చకపోతే నచ్చలేదని చెప్పండి, ఆపేద్దాం ఆ సీరియల్ని, వేరేది చదువుకుందాం. థ్యాంక్ యూ.